హలో, ప్రైజ్ ది లార్డ్. మనం ఏమైనా చెడు చేస్తే ఇంకా మనం గుమ్మం నుంచి బయటికి రాకముందే ఆ వార్త అందరికి తెలిసిపోతుంది. అదే మనం మంచి చేస్తే మనము చెప్పుకోవాలి. అందుకని లోకంలో ఒక సామెత ఉంటది కదా, నీ డొప్పు నువ్వు కొట్టుకోకని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఈ సమయంలో చాలా మంది నేను ఇలా మంచి పని చేశాను, నాకంటే గొప్ప లేరు, ఎవరు లేరని తనకు తానే మెచ్చేసుకొని సంతోషపడిపోతున్నారేమో. కానీ దేవుడికి ఆ మెప్పులు అంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు దేవుని కోసం చేస్తున్నావు. ఖచ్చితంగా ఈ లోకముల మెప్పులు నీకు అనవసరం. ఒక్కరోజు ఫైనల్ డే ఖచ్చితంగా దేవుడు పరలోకంలో అందరి ముందు, ఇక్కడ ఎవరు నిన్ను మెచ్చుకోకపోవచ్చు, నువ్వు ఒకవేళ ఎవరు నన్ను మెచ్చుకుంటలేదని బాధపడుతున్నావేమో, ఇతరులకు చెప్పే విధంగా లేకుండా మనం ఉండాలి. తగ్గించుకునే మనసు ఎప్పుడైతే ఉంటామో దేవుడు అంతకంతగా మనల్ని మెచ్చేస్తాడు. ఇక్కడ ఈ లోకంలో మెప్పులు నువ్వు కోరుకోకుండా పరలోకంలో దేవుడు ఒక రోజు అందరి ముందు నిన్ను మెచ్చుకుంటారు. ఆ మెప్పు మనకి పొందాలని మనం ఆశిద్దాము. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఆమేన్. థ్యాంక్ యూ.